అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గ్యాప్ ఉంది అనే అంశాన్ని గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. సో గ్యాప్ నిజంగానే ఉందా? దీనికి సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారు, జనసేన పార్టీ నాయకులు ఏమంటున్నారు, అసలు నాదెండ్ల మనోహర్ గారు అసలు ఈ విషయాన్ని ఎలా ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు? సో గత 2 సార్లుగా జరిగినటువంటి ఒకటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ ఎవరైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న అధికారులు ఉన్నారో అధికారులతో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు. సో ఎందుకు అటెండ్ కాలేదు అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ అంశం గురించి క్లియర్ చేశారు. ఏంటది అంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ప్రాబ్లం ఉందని, హెల్త్ ఇష్యూ ఉందని, అందువల్లే తను మీటింగ్ రాలేకపోయారని ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే సమాచారం నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చారో దానికి రియాక్ట్ అవుతూ, అవును నేను కూడా ఫోన్లో ట్రై చేశాను బట్ కలవలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, అలానే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఏంటి అంటే, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతసేపు మేమే ఎక్కువ, చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ, లోకేష్ గారే ఎక్కువ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు జనసేన పార్టీ మీద వ్యతిరేకమైనటువంటి ఒక చిన్న పోరాటాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళ పందా వాళ్ళది నడుస్తూనే ఉంది. ఇటు వీళ్ళు కానీ ఎవరైతే అధికారం కోసమో లేదా జరుగుతున్న ఈ కూటమి విడబడాలని వెయిట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ, వాళ్ళ సోషల్ మీడియా నుంచి కానీ బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యన మాటలు లేవు, డిప్యూటీ సీఎం మధ్యన మాటలు లేవు, వీళ్ళు కలవట్లేదు అంటే వీళ్ళిద్దరూ ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే కూటమి ఎప్పుడైనా విచ్ఛిన్నం జరగడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ కొంతమంది నాయకులు మాట్లాడుతూ అలాంటి సమస్య ఎక్కడ రాలేదు, ఎక్కడ లేదు కూడా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు రకరకాల అభివృద్ధి పనుల్లో సమీక్షిస్తూనే, కలిసి మాట్లాడుతూనే దానిపైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతే తప్ప ఎలాంటి ఆరోపణలు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ లేవు అనే అంశాన్ని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. టీడీపీ సంబంధించినటువంటి మాత్రం కొంతమంది మాత్రమే దీన్ని కరెక్ట్ అని ప్రస్తావిస్తున్నారు. మిగతా బ్యాలెన్స్ వాళ్ళు వాళ్ళ పందాలో వాళ్ళు ఎలా పోతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ వ్యతిరేక స్వరం అనేది వినిపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారంగా మనం మాట్లాడే నాయకులు చెప్పిన అంశాలను బేస్ చేసుకుని ఏంటి అంటే, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగట్లేదు, 100% హెల్దీగానే ఉంది కూటమి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా రానున్న 15 ఏళ్ల పాటు కూడా కూటమిలాగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఎందుకంటే ఎవరు పర్సనల్ వర్క్లు వాళ్ళు చేసుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి తీర్థయాత్రలు ఉన్నాయో ఇవన్నీ తన పర్సనల్కి సంబంధించినటువంటి ఎజెండా. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు తను దేవుళ్ళకి మొక్కున్నారంటే ఇప్పుడు ఆ మొక్కులు తీర్చుకుంటారు. దీన్ని కాస్త ఇలా రూపకల్పన చేయడం అనేది కరెక్ట్ వే అయితే కాదు. అందరూ ఆలోచించండి. ఇలాంటి విని మీరు ఎవరు సైడ్ ట్రాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు హెల్దీగానే ఉంది, మునుముందు కూడా హెల్దీగా ఉంటుందని నమ్ముతున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఆర్థిక వనరుల కోసం, రాష్ట్రానికి సంబంధించిన ప్రజల కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 2 కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు ఏకదాడిగానే వెళ్తాయి. సో రకరకాలుగా ప్రచారాలు, రకరకాల సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆరోపణలు ఎవరు నమ్మొద్దు. సో ఎక్కడ ఎటువంటి గ్యాప్ అయితే లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ.